నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి కాకానిపై ఒక మైనింగ్ కేసు వ్యవహారంలో పోలీసులు నోటీసులు జారీ చేశారు. పొదలకూరు ఎస్ఐ హనీఫ్ ఆధ్వర్యంలో కాకాని నివాసానికి వచ్చిన పోలీసుల బృందం కాకాని నివాసానికి నోటీసు అంటించారు. కాకాని ఇంట్లో లేకపోవడంతో నోటీసుల కాపీని అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయానికి కాకాని నివాసానికి అంటించారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలంటూ పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. గత 3 రోజుల క్రితం ఈ కేసు వ్యవహారంలో మాజీ మంత్రి కాకాని అరెస్టు చేస్తారంటూ సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. రాత్రంతా వైసీపీ నాయకులు కార్యకర్తలు కాకాని నివాసానికి చేరుకుని జాగారం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకానిపై కేసు వ్యవహారాన్ని పరిశీలిస్తే పొదలకూరు మండలం వరదాపురం రుస్తుం మైనింగ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అప్పట్లో దానిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి న్యాయస్థానంలో సైతం ఆశ్రయించారు. తాజాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో పాత కేసును పొదలకూరు పోలీసులు తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వ హయాంలో రుస్తుం మైనింగ్ అక్రమాల ఆరోపణలపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో అక్రమ మైనింగ్కి పాల్పడ్డారంటూ ఇప్పటికే 4గురిని అరెస్ట్ చేశారు. మరో 3 హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. తాజాగా కాకానికి నోటీసులు జారీ చేశారు. రుస్తుం మైనింగ్ కేసులో అక్రమాలకు పాల్పడ్డారంటూ కాకానిపై కుట్రకోణం, ధ్వంసం చేయడం, బెదిరించడం, అక్రమంగా ప్రవేశించడం, దొంగతనం చేసినట్లుగా 120B 447, 427, 379, 290, 506, 109 RW 34 తదితర ఐపీసీ సెక్షన్లతో మెమో దాఖలు చేశారు. అక్రమ మైనింగ్ కేసులో A1గా పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, A2గా వాకాటి శివారెడ్డి, A3గా వాకాటి శ్రీనివాస్ రెడ్డి, A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి, A5గా గుంటమాగుడు కృష్ణంరాజు, A6గా వేమిరెడ్డి అరవింద్ కుమార్ రెడ్డి, A7గా కరుణాకర్ రెడ్డి, A8గా కొండా శివారెడ్డి, A9గా కుందేటి హనుమంతరావు, A10గా వేములబండి శేఖర్ బాబులను చేర్చారు పోలీసులు. అయితే A4గా కాకాని గోవర్ధన్ రెడ్డి పేరును చేర్చారు. తాజాగా పొదలకూరు పోలీసులు కాకాని నివాసానికి వెళ్లి నోటీస్ అంటించిన నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతుంది. ఈరోజు కాకాని గోవర్ధన్ రెడ్డి రూరల్ డీఎస్పీ కార్యాలయానికి చేరుకుంటారా లేదా ముందస్తు బెయిల్ పొందే అవకాశం ఉందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. ఈరోజు రంజాన్ పండుగ నేపథ్యంలో అటు కోర్టుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ఉండడంతో కేసులో A4గా నిందితుడిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఈరోజు ఉదయం డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని పలువురు భావిస్తున్నారు. హాజరు కాకుంటే పోలీసుల బృందం రంగంలోకి దిగి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.